రౌడీలు భూమిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మరోపక్క నక్షత్ర గగన్కి మత్తిచ్చి గగన్ని శారీరకంగా లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇకప్పుడు గగన్ నక్షత్ర గొంతు పట్టి తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో ఆ విషయంలో నక్షత్ర, బావా, ఇంత అందమైన అమ్మాయిని నీ ఎదురుగా ఉన్నా కూడా ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇదంతా ఆ భూమి మీద ప్రేమ వల్లే కదా. రేపటి నుండి అసలు ఈ భూమి మీద భూమియే ఉండదు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఏమన్నావు ఇప్పుడు అని చెప్పి గగన్ అంటూ ఉంటే, రేపటి నుండి భూమి ఈ భూమి మీద ఉండదని అంటున్నాను, తను చచ్చిపోతుంది కాబట్టి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, గగన్ ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మా మమ్మీ భూమిని చంపేయడానికి ప్లాన్ చేసింది కాబట్టి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏం చేస్తుంది మీ మమ్మీ? మర్యాదగా నిజం చెప్పు అంటూ గగన్ నక్షత్ర గొంతు పట్టుకుంటాడు. దాంతో నక్షత్ర, కేవలం మా మమ్మీ ప్లాన్ చేసిందని మాత్రమే తెలుసు, అంతకు మించి నాకు ఏమీ తెలీదు అని చెప్పి అంటూ ఉంటుంది. నాతో రా అంటూ గగన్ నక్షత్రాన్ని కారులో ఎక్కించుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు నక్షత్ర, ఏంటి బావా లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే, గగన్ నోరు మూసుకొని ఉండు, మర్యాదగా మీ మమ్మీకి ఫోన్ చేసి భూమిని ఏం చేయొద్దని చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు. నేను అలా ఎందుకు చెబుతాను బావా, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చెప్పను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు మనం ఇద్దరం ఒకటవ్వడానికి ఆ భూమి అడ్డుగా ఉంది. ఇప్పుడు మా మమ్మీ ఆ భూమి అడ్డు తొలగిస్తే అప్పుడు నీకు వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి చచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకుంటావు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. నీకు అసలు సిగ్గుందా? నువ్వు ఆడదానివేనా? ఒక ఆడపిల్లవై ఉండి మరొక ఆడపిల్లకు ఇంత దారుణం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే గగన్ తిరిగి భూమి ఫోన్కి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ కార్ డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేసి, సార్ చెప్పండి సార్ అని చెప్పి అంటూ ఉంటే, భూమిని ఆ రౌడీలు ఏ ఏరియాలో కిడ్నాప్ చేశారని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఆ డ్రైవర్, మాదాపూర్లో కిడ్నాప్ చేశారు సార్, వికారాబాద్ వైపు తీసుకువెళ్లారు అని చెప్పి అంటూ ఉంటే, ఇక గగన్ కార్ని చాలా స్పీడ్గా వికారాబాద్ రూట్లో పోనిస్తూ ఉంటాడు. తర్వాత కార్ని పక్క కాపి అపూర్వకి ఫోన్ చేస్తాడు. ఏంట్రా ఇలా ఫోన్ చేశావు? ఆ భూమిని రౌడీల చేత నేను కిడ్నాప్ చేయించిన విషయం అప్పుడు నీ వరకు చేరిందా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మర్యాదగా భూమిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అపూర్వ అని గగన్ అంటూ ఉంటాడు. దాంతో అపూర్వ, అంత ఈజీగా ఎలా చెప్తాన్రా, ఇంతకుముందు ఎన్నోసార్లు నువ్వు భూమిని కాపాడావు, కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు భూమిని కాపాడలేవు. భూమిని నేను ఎక్కడ దాచిపెట్టానో ఎవరు కూడా కనుక్కోలేరు, నువ్వు కనుక్కునేసరికి దాని చావు కూడా పూర్తవుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ మర్యాదగా నిజం చెప్పు, భూమిని ఏం చేయమన్నావు అని అడుగుతుంటే, సరేరా నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నీ ముచ్చట నేనెందుకు కాదనాలి, చెప్తాను విను. భూమిని రేప్ చేసి చంపేమని ఆ రౌడీలకు చెప్పాను. దాన్ని ఎన్నోసార్లు వదిలించుకుందామని చూశాను. ఆ రోజు వనభోజనాల దగ్గర దాన్ని చంపించాలని ప్లాన్ చేస్తే నువ్వొచ్చి దాన్ని కాపాడావు. తర్వాత కోర్టు నుండి ఒంటరిగా వస్తూ ఉంటే అప్పుడు కూడా దాన్ని చంపించాలని ప్లాన్ చేశాను, అప్పుడు కూడా నువ్వే కాపాడావు. ఈరోజు నా టైం బాగుండబట్టి గెలుపు నా వైపు ఉంది కాబట్టి అది ఒంటరిగా దొరికింది. లేకపోతే 20 ఏళ్ల క్రితం ఆ శోభచంద్రకు ఇది పుట్టినప్పుడు దాంతోపాటు ఇది కూడా మంటలో కాలి బూడిదవ్వచ్చు కదా. ఇన్నేళ్ల తర్వాత వచ్చి ఆస్తికి వారసురాల్ని అయిపోదామని చూస్తుందా? మా బావ స్పృహలోకి వస్తే ఖచ్చితంగా దానికి పట్టాభిషేకం చేస్తాడు, దాన్ని కూతురుగా అంగీకరించి ఆస్తంతా తీసుకొచ్చి దాని చేతిలో పెడతాడు. అందుకే ఆయన స్పృహలోకి రాకముందే దాన్ని లేపేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఈసారి ఆ దేవుడు కూడా దాన్ని కాపాడలేడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ మర్యాదగా భూమిని వదిలేసేయి అని చెప్పి అంటూ ఉంటే, వదిలేకపోతే ఏం చేస్తావరా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. వదలకపోతే ఒక్కసారి నేను నీకు సెల్ఫీ పంపించాను చూడు, భూమికి ఏ గతి అయితే పడుతుందో నీ కూతురు కూడా అదే గతి పడుతుంది. ఇప్పుడు నీ కూతురు నా దగ్గర ఉంది, నువ్వు భూమిని చంపేస్తే నేను నీ కూతురు నక్షత్రాన్ని చంపేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో అపూర్వ,
రే గగన్, మర్యాదగా నా కూతుర్ని వదిలేసే అని చెప్పి బతిమలాడుతూ ఉంటుంది. చెప్పాను కదా, భూమిని క్షేమంగా వదిలేస్తేనే నేను నక్షత్రాన్ని వదిలేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఒక్కసారి ఫోన్ని నా కూతురికి ఇవ్వు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. గగన్ ఫోన్ని నక్షత్రకి ఇచ్చిన తర్వాత నక్షత్రతో అపూర్వ, బేబీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ గగన్ గాడి నుండి నువ్వు ఏదో ఒక విధంగా తప్పించుకోవాలి. ఆ భూమిని ఈరోజు ఎలాగైనా సరే అంతం చేయాలి. వికారాబాద్లో మన ఫ్యాక్టరీ ఉంది కదా, నువ్వు ఏదో ఒకటి చేసి ఆ గగన్ గడిని అక్కడికి తీసుకొనిరా. అక్కడ మన రౌడీలో గగన్ గడిని కొట్టి నిన్ను కాపాడతారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో అలాగే మమ్మీ అని చెప్పి నక్షత్ర గగన్తో, బావా భూమి వికారాబాద్లో ఉన్న మా ఫ్యాక్టరీలో ఉందట, రౌడీలు తనని అక్కడికే తీసుకువెళ్ళారట, అక్కడికి వెళ్తే నువ్వు భూమిని కాపాడొచ్చు, అప్పుడు నన్ను వదిలేయచ్చు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధం అయితే కనుక చంపేస్తాను అని చెప్పి గగన్ నక్షత్రాన్ని తీసుకుని ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వస్తూ ఉంటాడు. మరోపక్క భూమి రౌడీల నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. ఇక అలా భూమి రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే కారులో వెళ్తున్న గగన్ భూమిని చూస్తూ ఉంటాడు. భూమి పరిగెత్తడం చూసిన గగన్ కూడా అలా కారాపేసి భూమి వెనకాల పరిగెడుతూ ఉంటాడు. అడ్డొచ్చిన రౌడీలందరినీ కూడా చిత్త కొడుతూ ఉంటాడు. భూమి ఆ రౌడీలకు భయపడి మరొక ఫ్యాక్టరీలో ఉన్న కోల్డ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక నక్షత్ర ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది. నక్షత్ర చాటుగా ఉండి భూమి కోల్డ్ రూమ్లోకి వెళ్ళిందని అపూర్వకి చెబుతూ ఉంటే అప్పుడు అపూర్వ, బేబీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ భూమిని ఆ కోల్డ్ రూమ్లో లాక్ చేసి అప్పుడు మన చేతులకు మట్టి అంటుకోకుండా అది చచ్చిపోతుందని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక ఇంతలో గగన్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కోల్డ్ రూమ్ లోపలికి వచ్చేస్తాడు. భూమి గగన్ ఇద్దరు కూడా ఆ కోల్డ్ రూమ్లో ఉంటారు. ఇక అలా వాళ్ళిద్దరూ అక్కడ ఉండడం నక్షత్ర గమనిస్తూ ఉంటుంది. గగన్ భూమి మీద ప్రేమ చూపిస్తూ, భూమి నీకేం కాలేదు కదా, ఆ రౌడీలు నిన్నేం చేయలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదండి సమయానికి నేను దేవుడి దయ వల్ల వాళ్ళ దగ్గర నుండి తప్పించుకున్నాను, కానీ వాళ్ళు ఏం చేస్తారోనని భయంగా ఉందని చెప్పి అంటూ ఉంటే, నువ్వేం కంగారు పడకు నేను వచ్చేస్తాను కదా అని చెప్పి గగన్ భూమి మీద ప్రేమ చూపిస్తూ ఉంటాడు. ఇక దాంతో నక్షత్రకి జలస్ మొదలవుతుంది. బావా నేను నీ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నా నీకు నా మీద కొంచెం కూడా ప్రేమ కలగలేదు. ఆ భూమి మా నాన్న కూతురే కదా, మరి నా మీద చూపిస్తున్న ద్వేషం దాని మీద ఎందుకు చూపించడం లేదు, దాన్ని మాత్రం ఎందుకు అంత కేరింగ్గా అంత ప్రేమగా చూసుకుంటున్నావు అని చెప్పి నక్షత్ర అనుకుంటుంది. నేను నీకు అక్కర్లేనప్పుడు నువ్వు కూడా నాకు అక్కర్లేదు, నువ్వు కూడా దానితో పాటే చచ్చిపో అని చెప్పి నక్షత్ర ఇద్దరిని కూడా ఆ కోల్డ్ రూమ్లో లాక్ చేసి బయట గడిపెట్టేస్తుంది. ఇక వెంటనే అపూర్వకి ఫోన్ చేస్తుంది. మమ్మీ గగన్ని కూడా కోల్డ్ రూమ్లో లాక్ చేశాను, నన్ను అతను వద్దనుకుంటున్నప్పుడు నేను మాత్రం అతన్ని ఎందుకు కావాలనుకోవాలి, భూమితో పాటే అతన్ని కూడా చచ్చిపోనివ్వు అని నక్షత్ర అంటూ ఉంటే, నువ్వు సూపర్ బేబీ, ఇన్ని రోజులకు నిజాన్ని గ్రహించావు, నీకు ఆ గగన్ కాకపోతే అంతకంటే గొప్ప సంబంధం తీసుకువచ్చి పెళ్లి చేస్తాను, వాళ్ళిద్దరిని అక్కడే చావనివ్వు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అలా నక్షత్ర కోల్డ్ రూమ్లో వాళ్ళిద్దరిని లాక్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా చేతులకు ఎటువంటి మట్టి అంటుకోకుండా వాళ్ళిద్దరూ లోపలే ప్రాణాలు వదులుతారు అని చెప్పి నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోపక్క లోపల అంతా కూడా చలిగా అనిపించడంతో భూమిలో వణుకు మొదలవుతూ ఉంటుంది. దాంతో గగన్ తన షర్ట్ తీసి భూమికి కప్పుతూ ఉంటాడు. ఇక అలా గగన్ చలికి వణికిపోతూ ఉంటాడు. గగన్ భూమి ఇద్దరు కూడా ఆ డోర్ ఓపెన్ చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటే అది ఎంతకి ఓపెన్ అవ్వకపోవడంతో ఇక అలా ఇద్దరు కూడా చలికి వణికిపోతూ ఉంటారు. టెంపరేచర్ బాగా పడిపోవడంతో భూమి కుప్పకూలిపోతుంది. ఇక అలా స్పృహ కోల్పోయిన భూమిని గగన్ పిలుస్తూ ఉంటాడు. భూమి నీకు ఏం కాదు భూమి, నేను ఉన్నాను కదా, ఒక్కసారి కళ్ళు తిరుగు అని చెప్పి గగన్ భూమిని పిలుస్తూ ఉంటాడు. ఇక అలా భూమి స్పృహ కోల్పోవడంతో ఎలాగైనా సరే తనని కాపాడాలనుకొని గగన్ అక్కడున్న వెంటిలేటర్ అద్దాన్ని చేత్తో పగలగొడతాడు. దాంతో గగన్ చేతికి గాయమవుతుంది. ఇక అలా ఆ వెంటిలేటర్లో నుండి జాగ్రత్తగా భూమిని బయటకు దించేసి తను కూడా అందులో నుండి బయటకు వచ్చేస్తాడు. అలా గగన్ భూమిని సేవ్ చేస్తాడు. ఇక బయటకు తీసుకొని వచ్చిన తర్వాత
భూమి కాళ్ళను చేతులను రుద్దుతూ తనను స్పృహలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక భూమి ఎంతకీ స్పృహలోకి రాకపోవడంతో గగన్ తన నోటితో భూమికి ఊపిరందిస్తాడు. ఇక అలా భూమిని కాపాడి తనని 2 చేతులతో ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఆ విధంగా మొత్తానికి గగన్ అయితే భూమి మీద ఎంతగానో ప్రేమ చూపిస్తూ అపూర్వ ప్లాన్ని తిప్పికొట్టి భూమిని కాపాడతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి.